ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్స్ కి, ఫోటోగ్రాఫర్స్ కి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కడియం శ్రీహరి గారు కాలు గాలిన పిల్లి లెక్క, అదేవిధంగా మరి ఈరోజు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో గణపురం నియోజకవర్గం ఆయనకు రాజకీయ జన్మ ఇస్తే ఈరోజు నియోజకవర్గం తిరిగి రుణం తీసుకుంటున్నాడు. అది ఎంత తిరిగినా కూడా 2004 నుండి 2024 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఆయన పైసా పని చేయలే, తట్ట మట్టి తీయలే, ఎక్కడ శిలాఫలకాల మీద కడియం శ్రీహరి పేరు కూడా లేదు. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే 2015 ఆయన డిప్యూటీ సీఎం అయిన జనవరి 25వ తారీఖు నుండి 1923 ఫిబ్రవరి 20వ తారీఖు వరకు గణపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా లిటరల్లీ అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే అది కేసీఆర్ గారి ఆదేశం, గణపురంలో అడుగు పెట్టొద్దు అనేది కేసీఆర్ గారి ఆదేశం. ఇక మరి ఆయన ఎప్పుడు పని చేసిందో నాకైతే అర్థమవుతలేదు. ఆయన దేవాదుల పేరు చెప్పడానికి అనారోగుడు. ఎందుకోసమంటే మొత్తం కూడా ఇప్పటివరకు జరిగిన పనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన మొత్తం కూడా దాదాపు 6,500 కోట్లు మాత్రమే. మేము దేవాదుల కోసము మొత్తము 15,040 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కలిసి 90% పనులన్నీ కూడా టీఆర్ఎస్ సాయంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఉదాహరణకి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ 2,121 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. 365 రోజులు నీళ్లు ఎత్తిపోయడానికి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే కొండందరూ ఎన్నికలు పెట్టినట్టు మొన్న 6 మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు పోయి 33/11 సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి వచ్చింది. దానికి సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే, ఈ 2 సంవత్సరాలు అది చేయలేదు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన 100 ఎకరాల భూమికి ల్యాండ్ ఎక్విజిషన్ కు డబ్బులు కడితే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సిందే, అది చేయలేదు. కనీసం ఈ 2 పనులు కూడా చేయలేని వాళ్ళు కడియం శ్రీహరి అక్కడ నోరు వెతవకుండా ఈరోజు దేవాలయం మీద మాట్లాడడం ధైర్యాలు వేదాలు అందించినట్టు. ఎవరికో పుట్టిన పిల్లలను నాకు పుట్టించిందని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఈ రోజు ఎవరైనా పనులు అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఎక్కడైనా కూడా పనులు అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాలు జరుగుతాయి. పనులకు ముందేమో శంకుస్థాపనలు జరుగుతాయి. ఎవరో గెలుముతున్నట్టే మొత్తం మీద ఎక్కడ కూడా ఆది లేదు, సూడు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈరోజు 250 కోట్ల ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తట్టమట్టి తీసిన ఇప్పటి వరకు. ఓన్లీ వర్చువల్ గా సీఎం గారు వచ్చి ఆ శంకుస్థాపనలను ఒక దగ్గర చేసి వెళ్ళిపోయాడు తప్ప తట్టమట్టి తీయాలి.
అదేవిధంగా తాటికొండ క్రాస్ రోడ్ నుండి మరి మల్లన్న గండి వరకు రోడ్డు వైడనింగ్ చేస్తారని చెప్పేసి శంకుస్థాపన వేసింది. ఇప్పుడు అది కూడా కొత్తపల్లి దగ్గర వేసింది. ఇప్పటి వరకు కట్ట మట్ట తీయాలి. అదేవిధంగా 175 కోట్ల రూపాయలతోటి 175 కోట్లతోటి మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి 3,500 ఇళ్ళు అన్నాడు. ఇప్పటివరకు మంజూరనే 1,100. దాంట్లో ఒక 60-70 మందికే ఇప్పటి వరకు బిల్లులు వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. 148 కోట్ల రూపాయలతోటి కాలువ మరమ్మతు అన్నాడు, అది అటైపోయింది. తర్వాత 200 కోట్ల రూపాయలతోటి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ఓన్లీ ప్రపోజల్స్ జరిగింది, మంజూరు కాలేదు. ఈరోజు 1000 కోట్ల పనులు దాటింది అంటున్నారు. పక్కన గంధమల్ల రిజర్వేర్ శంకుస్థాపన కాడికి వచ్చినప్పుడు 1,760 కోట్లు వీళ్ళ ఐలే గారు తీసుకొచ్చారు. మరి నువ్వు పార్టీ మారినందుకు నువ్వు అదనంగా ఏం తీసుకొచ్చినావు? 6,000 కోట్ల రూపాయలు నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మనం అటొక నియోజకవర్గం ఇటొక నియోజకవర్గం చూసుకుంటే మధ్యలో ఉన్నాం. నువ్వు పార్టీ మారితే కొన్ని 1000 కోట్లు తీసుకురావాల్సింది పోయి ముందేమో 800 కోట్లు, దానికి అదనంగా 2 కోట్లు. మీకు అందరు కూడా తెలుసు, ఓన్లీ ఆ 200 కోట్లు ప్రపోజల్స్ మాత్రమే, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనుల ప్రపోజల్స్ మాత్రమే. ఈ రకంగా ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పేసి ఈరోజు కడియం శ్రేణి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేదు. బినామీ పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర నుండి కమిషన్లు తీసుకోవడం కోసం తన అనుచరులకే పనులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నేను అండర్లైన్ చేస్తా ఉన్నా. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ గారు స్వయంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ హనంకొండకు వచ్చినప్పుడు ఈ రాజయ్య పల్ల రాజేశ్వర రెడ్డి నా ఎంబడి పడుతున్నారు, పానం తింటున్నారు, నీళ్లు ఇంకా సాగునీరు కొన్ని గ్రామాలకు రావట్లేదు. కాబట్టి మొత్తం ఎన్ని గ్రామాలకు అవసరం ఉంటాయో అన్ని గ్రామాలకు ఎస్టిమేషన్ తయారు చేయాలి. దయాకర్ రావు గారు నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు అడ్డుపడవద్దు, గణపురం కంప్లీట్ గా దేవాదుల ద్వారా అన్ని ఊళ్ళకు నీళ్లు పోవాలని చెప్పేసి దయాకర్ రావు గారిని కూడా అక్కడ ఉండి నువ్వు పర్యవేక్షించమని కూడా చెప్పడం జరిగింది. అప్పుడే 104 కోట్ల రూపాయలతోటి 3 లిఫ్టులు, 29 కోట్ల రూపాయలతోటి గండి రామారావు దగ్గర నుంచి రైట్ కెనాల్. దీస్ ఆర్ ఆల్ శాంక్షన్డ్ ఇన్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రపోజల్స్ స్వయంగా కేసీఆర్కి అందజేసింది నేను. ఇప్పటి వరకు అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలే. కనీసము 6 కోట్ల రూపాయలు థర్డ్ ఫేజ్ కింద 6th ప్యాకేజ్ లో 6 కోట్లు మెయింటెనెన్స్ కోసం ఏమంటే ఇప్పటి వరకు చేయలే. నిన్నగాక మొన్న నేను పాదయాత్ర చేస్తానని తెలిసి అక్కడ పోయి గొడవ పెట్టుకున్నాడో ఏమో, మరి కాళ్ళు పట్టుకున్నాడో ఏది పట్టుకున్నాడో తెలియదు, కానీ 1,015 కోట్లు 1,015 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందింది అని ఇచ్చారు. శాంక్షన్ కాదు, క్యాబినెట్ లో పెట్టినట్టుగా ఇచ్చారు. ఇప్పటి వరకు ఇట్ ఇస్ అ ఛాలెంజ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దేవాదులకు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. మొన్న పాదయాత్రలో తెలిసింది ఏంటంటే 50% పనులు అయిపోయినాయి. అంటే 46 కోట్ల పనులు అయిపోతే 8 కోట్లు మాత్రమే బిల్లు వచ్చింది. అది టిఆర్ఎస్ ప్రభుత్వంలో 8 కోట్లు అంటే 10% బిల్లు వచ్చింది. 50% చేస్తే 10% బిల్లు వచ్చింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే రావడం జరిగింది. కడియం ఏమైనా గాడిని పనులు తోగుతున్నాడా అని నేను అడుగుతా ఉన్నాను, నిలదీస్తా ఉన్నా. నీకు నిజంగానే గణపురం అభివృద్ధి మీద నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇస్తేనే మేము పని చేస్తామని కాంట్రాక్టర్లు అంటున్నారు.
తాటికొండ వాసులు ఇక్కడ ఉన్నారు, అందరికీ తెలుసు. అంతకుముందు 2,07,00,000 రైట్ కెనాల్ పనులు ప్రారంభించి దాంట్లో 1,70,00,000 రూపాయలు నిధులు విడుదలైన దిగువ తీసుకోవడం కూడా జరిగింది. వల్లభరాయని చెరువు దగ్గర తాళ్లబాగు వరకు తీసుకుపోయి కొత్తపల్లి చెరువు నీళ్లు పోయేటట్టు గతంలో కరోనా సమయంలో అదే రోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నా సహచరులతో కలిసి నేను మొదటి రక్తదానం చేసి 365 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. కరోనాలో రక్త అవసరం ఉంటే ఇవాళ ఇస్తలేరు అనే ఉద్దేశంతో సేవా దృక్పథంతో నా అనుచరులకు ముందే నేను కరోనాకు భయపడకుండా నేను రక్తం ఇచ్చిన తర్వాత నా వాళ్ళందరూ ఇచ్చారు. నా స్టామినాను నేను పరిశీలించుకోవాలని అదే రోజు తాటికొండ మల్లన్న గండి దగ్గరికి పోయి అక్కడ నుండి ఒక పెద్ద నీళ్ళటి లాగా తూములో నుండి నీళ్లు నేనే తిప్పి నీళ్లు విడుదల చేసి నీళ్లు వచ్చిన కొద్ది అదే నీళ్లతోటి వల్లభరాయి చెరువు వరకు రావడం జరిగింది. అది నిండి మత్తడి బయలు ఉంటే దాన్ని తాళ్లవాగు అంటారు. తాళ్లవాగు పోయి కొత్తపల్లిలో కలుస్తుంది. కొత్తపల్లి చెరువు నిండితే గొలుసు కట్టు చెరువు ద్వారా 2-3 చెరువులు నిండుతుంది అనేది ఆ ప్రపోజల్. తర్వాత మీకు అందరు కూడా తెలిసి ఉండాలి సబ్జెక్ట్ కూడా. అదేవిధంగా గన్పూర్ పంప్ హౌస్ నుంచి వెళ్ళి అక్షరాపల్లి పోయే పైప్ లైన్ మీద మూడు గేట్ల దగ్గర మనం టీ పెట్టుకొని 3 గేట్ వాల్స్ ద్వారా మనం నీళ్లు విడుదల చేసడానికి పర్మిషన్ తీసుకున్నాం. ఒకటేమో చాగాల దగ్గర కొత్తపల్లి కోసం మీదుకొండ వరకు. ఆ మూడింటి వల్ల అప్పటికి మనము ఆ పైప్ లైన్ ద్వారా చాగల్కి, కొత్తపల్లికి, మీదుకొండకు 3 ఊళ్ళకు నీళ్లు ఇచ్చడానికి ఆనాడే మనం నీళ్లు విడుదల చేయడం కూడా జరిగింది. ఒక్కొక్క గేట్ వారి దగ్గర 3 లక్షల రూపాయలు ప్రభుత్వము మంజూరు చేసింది అఫీషియల్ గా. అయితే అప్పుడు రాఘవపురంలో మాకు కూడా కావాలని ఆకుల కుమార్ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తే గవర్నమెంట్ అదనంగా డబ్బులు ఇవ్వదు కాబట్టి అంటే సిడిఎఫ్ ద్వారా 10 లక్షలు పైప్ లైన్ కోసం ఇచ్చి మీదుకొండ దగ్గర నుంచి వెళ్ళి రాఘవపురం చెర్లకు నీళ్లు తీసుకురావడానికి ఆ రోజే 10 లక్షల రూపాయలు సిడిఎఫ్ ద్వారా మంజూరు చేసి పైప్ వేయడం జరిగింది. అంటే మనము పైన ఉన్న తాటికొండకు నీళ్ళు ఇచ్చినాం, తర్వాత మీదుకొండకు నీళ్ళు ఇచ్చినాం, కొత్తపల్లికి నీళ్ళు ఇచ్చినాం, చాగాలికి నీళ్ళు ఇచ్చినాం, రాఘవపురానికి కూడా నీళ్ళు ఇచ్చినాం. డైరెక్ట్ క్వశ్చన్, మరి నిన్న పూతరాజు గండి దగ్గర నువ్వు ఎలుగబెట్టింది ఏంది? నీ బినామీ, నీ కాంట్రాక్టర్ సబ్లీన్స్కి ఇప్పించిన నీ బినామీ అండర్లైన్ చేస్తున్నా, తాటికొండ గ్రామానికి సంబంధించిన నీ బినామీకి డబ్బులు ఇప్పించడం కోసం సబ్లీన్ తెప్పించి ఆయన ద్వారా ఈయన కమిషన్లు తీసుకోవడానికి పెట్టుబడి పెట్టి మరి కడియం శ్రీ బినామీగా తాటికొండ వాసి అక్కడ పనిచేయడం జరిగింది. ఆయన కోసమే నిన్న ఆగమేఘాల మీద అక్కడికి పోయిండు. తర్వాత రాంపూర్కు సంబంధించిన ఇంకో బినామీ ద్వారా బీటీ రోడ్లు, సిసి రోడ్లు, తర్వాత కల్వర్ట్ల మీద బ్రిడ్జ్ కట్టడానికి ఇంకో బినామీని వాడుకొని, దయచేసి ప్రెస్ లో రావాలని చెప్తున్న 3 బినామీలు మొత్తం ఈరోజు పనులన్నీ కూడా వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ రాంపూర్ బినామీతో పార్ట్నర్ గా ఈరోజు కడియం శ్రీ గారి అల్లుడు పార్ట్నర్షిప్ గా ఉండి సిసి రోడ్లు, మనకు ఉపాధి హామీ ద్వారా వచ్చిన సిసి రోడ్లు మొత్తం కూడా కడియం శ్రీ గారికి ఉన్న ఆడ్మిక్చర్ ప్లాంట్, దయచేసి అన్ని కూడా రాయాలి, ఆడ్మిక్చర్ ప్లాంట్ ద్వారానే ఈరోజు సిసి రోడ్లు అన్ని కూడా ఇటు మరి కడియం శ్రీ గారు నజీర్, తర్వాత మరి ఇంకో బినామీ రాంపూర్కి సంబంధించిన బినామీ, వాళ్ళ పేర్లు చెప్పొద్దని భయపడుతున్న వాళ్ళు కాబట్టి చెప్తున్నా. సో వాళ్ళ ద్వారా ఈరోజు ఎక్కడ పనులు జరిగినా మేకలగడ్డ దగ్గర బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా అక్కడ కుల్లారం దగ్గర బ్రిడ్జి కావచ్చు,
తర్వాత ఇప్పుడు పోస్తున్న సీసీ రోడ్లు మొత్తం కూడా డైరెక్ట్ గా అక్కడెక్కడ పర్యవేక్షించడానికి కూడా కడియం అల్లుడు పోయి వాళ్ళ ఎక్కడైనా గ్రామస్తులు ఏదైనా అడ్డుపడి ఉంటే అక్కడ పోయి సంజాయించి రావడం జరుగుతూ ఉంది. ఇక మూడో అతిపెద్ద బినామీ జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ గర్మిలపల్లికి సంబంధించిన ఇంకో బినామీ చాలా ఏళ్ల కంటే ఇప్పుడు 104 కోట్లకు సంబంధించిన ఆ నాయకుడు పనులు కాకముందే లింగంపల్లి రిజర్వాయర్ నుండి 6 కోట్లు వసూలు చేసిన కడియం శ్రీహరి. ఈరోజు కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం, తనకు తానే నేను నీతివంతునని చెప్పుకుంటాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కడియం శ్రీహరి కోట్లకు ఎదిగింది కాబట్టి ఆయనను దళిత దురా అంటాడు. ఆయన గణపురానికి చేస్తున్నది సేవ కాదు, గణపురానికి దొరతనం చేస్తా ఉన్నాడు. 17 ఏళ్ల ఎమ్మెల్యేగా గణపురానికి పెద్ద జీతగాడుగా పెద్ద నీళ్ళటోడిగా పనిచేసింది నేను. గణపురానికి దొర కడియం శ్రీ అయితే గణపురానికి పెద్ద జీతగాడిని నేను, పెద్ద పాలేరు నేను, లేదా పెద్ద నీరెడ్డి వాడిని నేను. కాలువల పొంటి కూడా పాదయాత్ర చేసిన ఆ కాలువల ద్వారా ఏ గ్రామాలు రేపు సాగులోకి వస్తున్నాయో ఆ గ్రామాల నుండి ఒకే రోజు 29 కిలోమీటర్ల 700 మీటర్లు అంటే దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు నడవడం జరిగింది. నీకు దమ్మో ధైర్యమో లేదా నీకు మరి చిత్తశుద్ధి ఉంటే పనులు జరిగిన దగ్గర ఇద్దరం కలిసి పాదయాత్ర చేద్దాం దా. ఆ పాదయాత్రలో ఈ పనులు ఎప్పుడు మంజూరైనవో నేను చెప్తా. అదేవిధంగా నువ్వు అందులో నీ భాగస్వామ్యం ఏంది, నువ్వు ఏం పని చేసినావు కూడా నువ్వు చెప్పాలి. నేను ధర్మసాగర్ నుంచి గండి రామారం వరకు కంప్లీట్ గా కాలు వెంబడే తిరగడం జరిగింది. నేను గణపురం నుంచి అక్షరాపల్లకు కాలు వెంబడే తిరగడం జరిగింది. నేను అక్షరాపల్లి నుంచి కొన్నాళ్ళ లక్ష్మీ మేమిద్దరం కలిసి పాదయాత్ర ద్వారా చీతకొండూరు వారు కూడా నడవడం జరిగింది. ఇది చరిత్ర. మరి నువ్వు ఎక్కడన్నా ఒక 50 మీటర్లు నడిచిన చరిత్ర ఉందా నీకు గణపురంలో? అది కాలు వెంబడా రిజర్వాయర్ వెంబడా నువ్వు ఎక్కడన్నా 50 మీటర్లు చదివిన చరిత్ర ఉందా? నేను 53 రోజులు గ్రామాలలో పల్లె నిద్ర చేసిన. నువ్వు ఏ ఊర్లోనన్నా ఒక్క ఊర్లోనన్నా ఇప్పటి వరకు పల్లె నిద్ర చేసినవా? ఈరోజు నీ బినామీలకు 20 నుండి 30% కమిషన్లు తీసుకుంటూ కోట్లకు పరిగెత్తి నేను గణపురానికి సేవ చేస్తానని సిగ్గుచేది కదా. ఒకసారి ప్రెస్ మిత్రులందరూ సాక్ష్యం. నిన్న పూతరాజు గండి దగ్గర జరిగింది ప్రారంభమా లేదా శంకుస్థాపన? ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. చెప్పాలి, అది ప్రారంభమా అది శంకుస్థాపన? ఒకవేళ కనుక ప్రారంభమైతే పనులు జరిగి సాగునీళ్ళు అందుతుంటే ఇప్పుడు ప్రారంభం చేసేది పనులు, లేదా శంకుస్థాపన అంటే పనులు సగం అయిపోయినాక ఇప్పుడు శంకుస్థాపన చేసేది. మొత్తము 14 కిలోమీటర్ల దూరము, 11 గ్రామాలు. 11 గ్రామాలలో మేజర్ గా దూరం ఉన్న కురుచపల్లికి కాలువ లేదు, గోవర్ధనగిరికి కాలువ లేదు, కోమలకు కాలువ లేదు, అయ్యూరుగూడానికి కాలువ లేదు. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోతే మళ్ళా రాఘవపురానికి కిందికి వచ్చి చాగల వరకు రావాలి. మరి ఎందుకు నువ్వు ప్రారంభించడం? అరే ఉడికి నీకేం ఆతృత? ఎందుకు ఇంత ఆతృత? ఎవరైనా మెచ్చుకుంటారా? నేను ఆల్రెడీ ఇప్పటి వరకు మేము ఏ ఊర్లకైతే గతంలో నీళ్ళు ఇచ్చినాం, వల్లభరాయల చెరువు కావచ్చు, మనకు మీదికొండలో ఉన్న చెరువు కుంటలు కావచ్చు, కొత్తపల్లిలో ఉన్న చెరువు కుంటలు కావచ్చు, రాఘవపురం వాటికి కూడా మనం గతంలో ఇచ్చినాం. ఆ ఆయకట్టు ఇప్పటి వరకు కూడా పచ్చగా ఉన్నది, ఏర్పాటు కూడా చేసుకున్నాం. అప్పుడు నిధులు మంజూరు కూడా అయినాయి.
దాన్ని ఆ కాలువ ఉన్న కాలువ మనం ఏదైతే గండిరామారం నుంచి బంగనగర్ దగ్గరికి తీసుకొచ్చిన వల్లభరాయన చెరువు వరకు వచ్చి తీసుకొచ్చినామో ఆ కాలువను పెద్దగా చేసి కాలువను డైవర్ట్ చేసి ఇటు మీదకొండ మొక్కని తీసుకుపోయే కార్యక్రమానికి ఇంజనీరింగ్ చేయడం జరిగింది, రీడిజైన్ చేయడం జరిగింది. దానికి 29 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనాయి. అందుకనే ఎవరికో పుట్టిన పిల్లలను నాకు పుట్టిందని చెప్పడానికి సిగ్గుచేటు. నువ్వు పెళ్లి చేసుకున్న వదిలిపెట్టి మారుమానం పోయినావు. నువ్వు ఇక్కడ పుట్టిన పిల్లలను వదిలిపెట్టినావు, ఇక్కడ పెళ్లి చేసిన తాళ్ళు వదిలిపెట్టినావు. ఇక్కడ ఇంకా సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీలో నీకు సభ్యత్వం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఇలా అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పడుతుంది. సిగ్గుండాలి కదా. మొన్న చెప్తాడు సంవత్సరం కింద నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా అని చెప్తా ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఎక్కడున్న వాళ్ళైతే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా. ఎందుకు మరి ఆ భాష? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? టాప్ లీడర్ అంటారు. ఇన్ని అబద్ధాలు రావాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు గణపురంలో? నువ్వు మొత్తం కుల్లాన్ని గురించి హరిపాదం కంచెను మొదలుపెడితే తలకాయ వరకు నీ గురించి తెలియనోళ్ళు లేదు గణపురంలో. నువ్వు ఏ రకంగా అందలాలు ఎక్కినవో, గణపురాన్ని ఎట్లా వాడుకున్నావో. నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ గణపురాన్ని వాడుకొని ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని రాజ్యాంగబద్ధమైన అన్ని పదవులు అంటే ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, మంత్రి అయిపోయింది, ఉప ముఖ్యమంత్రి అయిపోయింది. మొత్తం కూడా గణపురం పెట్టిన ప్రజలు పెట్టిన భిక్ష నీకు. నువ్వు గణపురానికి ఏం చేసినా కూడా తక్కువనే. తప్పించుకొని తిరుగుడే నీ లక్ష్యం. 2004లో ఓడిపోయిండు, గణపురం నియోజకవర్గం అడుగు పెట్టలే. 2008 బై ఎలక్షన్లా గెలిచినాక 9 నెలలు ఉంటే నేను క్యాబినెట్ చేసి నేను ఎమ్మెల్యేగా వస్తానా, మళ్ళా ఎలక్షన్లు 2009 వస్తున్నాయి, నేను మళ్ళా గెలుస్తా, మంత్రి అయితా, అప్పుడు వచ్చి తిరుగుతా అన్నాడు. అప్పుడు నా చేతిలో మహాకూటమి నిలబడితే ఓడగొట్టడం జరిగింది. మళ్ళీ 2012లో ఓడగొట్టడం జరిగింది. తర్వాత అయినా కూడా కేసీఆర్ గారు గణపురంలో తిరుగుద్దని చెప్పేస్తే గణపురంలో తిరగలే. మరి నువ్వు ఎప్పుడు చేసావు? 2004 నుండి 2023 వరకు గణపురం నియోజకవర్గంలో నువ్వు అడుగు పెట్టలే. ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఒక కొబ్బరికాయ కూడా కొట్టలే. ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలే. గణపురం నియోజకవర్గంలో 20 ఏళ్ళు కనీసం అనేవాడు కొబ్బరికాయ కొట్టలే. దయచేసి పరిస్థితులు రాలే. ఒక్క కొబ్బరికాయ కూడా 20 సంవత్సరాల కాలంలో ఒక కొబ్బరికాయ కూడా కొట్టలే. వార్డు మెంబర్ కొట్టే కొబ్బరికాయలు కూడా కొట్టలే. మళ్ళీ ఇవాళ ఆయన మొత్తం శుద్ధ పూస లెక్క మాట్లాడే కార్యక్రమం ఇస్తాడు. అరే నీకు ఎందుకు? ఆగమేఘాల మీద నిన్న పోతరాజు గండి దగ్గర నువ్వు అది శంకుస్థాపన ప్రారంభమా? ఒకవేళ ప్రారంభమైతే పనులు మొత్తం అయిపోయినాక ప్రారంభం చేస్తావు. ఎప్పుడైతే కుర్సపల్లికి నీళ్లు పోవాలి, కోబాళ్ళకి నీళ్లు పోవాలి, అయ్యూరుగూడెం చెర్లకు నీళ్లు పోవాలి, గోవర్ధనగిరి పోవాలి, ఆంచల్లి రైల్వే ట్రాక్ అవతలికి పోయి మళ్ళీ రాఘోపూర్ పోవాలి, అక్కడి కిందికి చార్గాల వరకు నీళ్లు పోతే అప్పుడు ప్రాజెక్టు మొత్తం వర్క్ అయిపోయినట్టు. అప్పుడు నువ్వు కొబ్బరికాయ పెట్టినా, శిలాపలక పెట్టినా ఓకే, అది ప్రారంభం అంటారు. లేదా ఇప్పుడు నేను శంకుస్థాపన చేసిందని అనుకుంటే 2022లో పని మంజూరైంది. జీవో వచ్చింది 2022, ఇది 25. అంటే 3 సంవత్సరాల పనులకు సగం పనులు అయిపోయిన తర్వాత, కాలువ నిర్మాణం దాదాపు 6-7 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు శంకుస్థాపన చేయడం అంటే సిగ్గుచేటు, నవ్వుతారు. ఇది ఇదేంటే నవ్వుతారు. తర్వాత కింద 3 లిఫ్టులలో ఒకటేమో 104 కోట్లలో 3 లిఫ్టులలో 13 కోట్లకు సంబంధించిన ఒక లిఫ్ట్, అది నష్కల్ ఉప్పుగల్ దగ్గర లిఫ్ట్ ఉంటుంది. ఆంచల్లి ధర్మపురం, పైకి వంగాలపల్లి, కిందికి పోతే మనకు ధర్మపురం కాంచెల్లి మల్లకపల్లి, అక్కడి నుంచి వెంకటాపూర్. అవతల కూడా వెళ్తే కానీ మనకు సంబంధం లేదు. వెంకటాపూర్ వరకు రావాలి. కట్టబట్టి తీయలేదండి. నిజంగానే కడియం శ్రేణి దేవాలయం కోసమే ఉంటాయి. కడియం శ్రేణికి గణపురం నియోజకవర్గ రైతులు ప్రజలు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాయి. మరి ఇప్పటి వరకు మంజూరు అయ్యేప్పటికీ అది కూడా 2022లో మంజూరైన పని జనవరి 27వ తారీఖున మంజూరైంది. టెండర్ అయిపోయింది.
1 సంవత్సర కాలంలోనే పూర్తి చేయాలి. మరి వచ్చి ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ పాలన వచ్చి తట్ట మట్టి ఎందుకు తీయలే నువ్వు? 3rd లిఫ్ట్ 104 కోట్లలో భాగమైన ఉప్పుగల్లు నష్కల్ దగ్గర రిజర్వాయర్ లిఫ్ట్ ఇప్పటి వరకు తట్ట మట్టి ఎందుకు తీయలే నువ్వు? సో ఈ రకంగా ఏది చేయకుండానే గోబెల్స్ ప్రచారం చేసి గణపురానికి ఏమో చేసిందని చెప్పుకునే ప్రయత్నం. ఈ సంవత్సర కాలంలో దేవాలయ పనులు పూర్తి చేస్తాం. ఉన్న పని ఎంత? 10%. 90% పనులు అయిపోయినాయి. 10% పని మాత్రమే మిగిలింది. అక్కడ ఇప్పుడు నేను చెప్పిన మన గణపురానికి సంబంధించిన ఈ గడ్డి రామారం రైట్ కెనాల్ ఒకటి, తర్వాత కింద ఇంతకుముందు చెప్పినట్టు మన నష్కల్ మీద లిఫ్ట్ ఒకటి, తర్వాత పైన లిఫ్ట్ ఒకటి. ఈ పనులే మన గణపురం నియోజకవర్గాన్ని మిగిలిన పనులు. మిగతా అన్ని కూడా అక్కడ సర్జిపూలకు నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 6th ప్యాకేజీలో 3 మోటార్లు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. కడియం శ్రేణి గారు పోయి ఆగమేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయి ఆన్ చేయకపోతే ఆ మోటార్లు ఫీల్ అయిపోయినాయి, మొరాయించినాయి. ఐరన్ లెగ్ కడియం శ్రేణి మళ్ళా తర్వాత ఆన్ చేస్తే పైపులు పగిలిపోయినాయి. దాన్ని ఇప్పటివరకు ముట్టుకున్నలేదు. పైపులను ముట్టుకోలే, మోటార్లను ముట్టుకోవాలి ఇప్పటి వరకు. ఎందుకంటే అక్కడ పోతే వాళ్ళు మెయింటెనెన్స్ కింద కాంట్రాక్ట్ లెవెల్ పైసలు అడుగుతారు, వాళ్ళకి ఇంతవరకు పైసలు లేని పరిస్థితి. ఏదో చేయబోయి అక్కరాని మీటింగ్లు పెట్టుకుంటూ ఏదో కార్యక్రమం చేసి ఉండక వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. మొత్తం 15 ఏళ్ళు ఆడిళ్ళు, పాడిళ్ళు, ఎగిరిళ్ళు, దుమికిళ్ళు, తిన్నరు, తాగిళ్ళు కష్టం చేస్తాడు. తెలంగాణ సంస్కృతి కష్టాన్ని మర్చిపోయడానికి ఎగురుతారు, దొరుకుతారు, ఆడతారు, పాడతారు, తింటారు, తాగుతారు. చేసిన కష్టాన్ని మర్చిపోయేటప్పుడు ఏ ప్రోగ్రాం, ప్రభుత్వ కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినా కూడా ఒక పండుగలాగా చేసుకున్నాం మేము. ఎస్, ఎన్ని పనులని చెప్పాలా నీకు? దానికి వినూతన కార్యక్రమం గణపురంలో చేపట్టినాం. ఊరికి కేసీఆర్ బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పొలాలు అని ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నాం. ఈరోజు యూరియా గురించి సిగ్గు శరం లేకుండా మాట్లాడతాడు. గణపురంలో యూరియా కొరత లేదు, యూరియా కొరత లేదని మాట్లాడతాడు లింగాల గణపురం నుంచి. అరే ఇక్కడ మొత్తం గణపురం నియోజకవర్గ కేంద్రంలో మా మండలాధ్యక్షుడు నేను స్టాక్ లేదు అని పెద్ద బోర్డు పెడితే ఇద్దరు పక్కన పెట్టి నిలవడం. మేము రైతులను కలిసి పరమాంతానికి పోతారు, స్టాక్ లేదు. మరి ఇచ్చిందంటే ఇచ్చుడెక్కడిది? దాదాపు 500-600 మంది రైతులు వాళ్ళ పాస్బుక్ కాదు అంటే దగ్గర ఒక్కొక్కరి 3 ఎకరాలు అనుకున్నా కూడా 1500 నుండి 2000 ఎకరాల వాటికి తీసుకుని వస్తే 200 బస్తాలు వస్తాయి. ఎవరి ముక్కలు పెట్టడానికి సరిపోతాయి? గంట రూపాయలు అయిపోతున్నాయి, వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కడియం శ్రేణి యూరియా మీద సమీక్ష చేయడం కానీ, వ్యవసాయాధికారులతో మాట్లాడడం కానీ, ఫర్టిలైజర్ షాప్ తో మాట్లాడడం కానీ, లేకపోతే ఆగ్రో సెంటర్ దగ్గర పోయి ఒక్కసారి పరామర్శించిన సందర్భం లేదు. ఇది ప్రజాపాలన, ఇది రాక్షస పాలన, ఇది కన్నింగ్ పాలన. కడియం శ్రేణి నాట్ ఫర్ కమిట్మెంట్, ఇస్ అ కన్నింగ్. ఆయన ఏదైనా కమిట్ అయితే, ఎవరైనా వచ్చి కమిట్ అయితే, ఇలా 3 కాంట్రాక్టర్లు కమిట్ అయిన 20 నుండి 30% ముందు వాళ్ళ బిల్లు రాకుండా వీళ్ళకి పైసలు ఇస్తేనే ఈరోజు ఆగమేఘాల మీద ఉడకని పోదినట్టు అక్కడ పని పూర్తి కాకముందే నిన్న ప్రారంభోత్సవం చేసిండు. దీనికి వివరణ ఇవ్వాలి. లేకపోతే వచ్చే 14వ తారీఖు కురుచపల్లి నుంచి వెళ్ళి పూతరాజు గండి వరకు పాదయాత్ర చేస్తాం. మా పనులు కాళ్ళ దగ్గర చేయాలి, పనులు అయిన దగ్గర పాదయాత్ర చేస్తాం. పనులు ఎక్కడ వరకు కావాలో నువ్వు దేవుడే చూడు. 29 కోట్లలో ఈ పెద్ద ఊర్లోకి రావాలని చెప్పి అక్కడ ఉన్న రైతులందరినీ కూడా వారితో కలుసుకొని పూతరెడ్డి యువతల వాళ్ళే మీకు రైతులా, అవతల వాళ్ళు రైతులు కాదా? నీ ఏమంటారు దీనికి? ఈ సవితి తల్లి ప్రేమ ఏంటి? కడియం గారికి సవితి తల్లి ప్రేమ ఏంటి? కుర్చపల్లి, గోవర్ధన జిల్లాలో పక్కన కోమలలో రాఘవపురము రైతులేమన్నా నీకు శత్రువులా? అదేవిధంగా పాక్షికంగా
చాగవేళ్ళు కానీ లేకపోతే పైన రాఘాపురం వాళ్ళు నీకు ఏమైనా శత్రువులా? ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా గోబెల్స్ ప్రచారం చేసి మాట్లాడడం తప్ప ఆయన గణపురానికి చేసింది శూన్యం. కడియం శ్రేణి మార్కు గణపురంలో ఏదంటే ఏది కూడా లేదు. దయచేసి కడియం శ్రేణి మార్కు ఏంటి అంటే ఇక్కడి నుంచి పదవులు పొందడమే ఆయన మార్కు. గణపురంలో ప్రజలను మోసం చేయడమే ఆయన మార్కు. మసిబూసి మారేడుకాయ చేసి ఆయన కోట్లకు పరిగెత్తడమే ఆయన మార్కు. ఈరోజు గణపురాన్ని నిండా ముంచి తన బిడ్డకు రాజకీయ లబ్ధి కోసం గణపురం ప్రజల మనోభావాలతో ఆడుకొని ఈరోజు గణపురం ప్రజల ఆత్మ గౌరవం మీద దెబ్బకొట్టి అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా గెలిచిన పార్టీ బీఆర్ఎస్, సభ్యత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో, సిగ్గు శరం లేకుండా సంవత్సరం కిందనే నేను కాంగ్రెస్ పోయిందని చెప్పడం, దాన్ని ఇప్పటి వరకు కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకొని ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాల్సి ఉంది. ఇంకా ఆయన తీసుకోలేదు, వెంటనే ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నీకు ప్రజాస్వామ్యం మీద, నైతిక విలువల మీద లేదా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి కలిసి, లేకపోతే గణపురం నియోజకవర్గ ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు ఎంతో దూరం లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. కడియం శ్రేణి కూతురు, తర్వాత కేశవరావు గారు, కేశవరావు కూతురు ఇద్దరు కలిసి 200 కోట్లకు అమ్ముడు పార్టీ కూడా మారిందో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమన్నారు. అయిందా? అందరికంటే రాజ్యనీతిజ్ఞుడు, అందరినీ మించిన నాయకుడు కేసీఆర్ మంది ఎవ్వరి పప్పుడుతో ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా దగ్గర పోయి మాట్లాడుకోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉన్నది, పార్టీలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కానీ పార్టీ మీద తిరగబడితే ఎవ్వరి మీదనైనా కేసీఆర్ గారు కార్యకర్తలకనే తన కుటుంబ సభ్యులను చూసింది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చర్య తీసుకోవడం జరిగింది. జై తెలంగాణ.